టీ20 ప్రపంచ కప్ 2024లో గ్రూప్ ఏ యొక్క రెండవ మ్యాచ్లో యూఎస్ఏ పాకిస్తాన్తో తలపడనుంది. మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ జట్టు జూన్ 6న గురువారం డల్లాస్లోని గ్రౌండ్ ప్రైరీ స్టేడియంలో ఆతిథ్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో తమ టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్ను ప్రారంభించనున్నారు. ఇదే వేదికపై కెనడాను 7 వికెట్ల తేడాతో ఓడించింది అమెరికా ఈ టోర్నీలో శుభారంభం చేసింది. 195 పరుగుల లక్ష్యాన్ని అమెరికా కేవలం 17.4 ఓవర్లలో ఛేదించడంతో డల్లాస్ వేదిక 400 పరుగులకు చేరువైంది. ఈ మ్యాచ్లో అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్ 40 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక్కడి పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలా ఉంది. అయితే ఫాస్ట్ బౌలర్లకు కూడా కొత్త బంతితో రాణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇరు జట్లు ఎప్పుడూ ఒకరితో ఒకరు టీ20 మ్యాచ్లు ఆడలేదు. జూన్ 6న 20 ఓవర్ల ఫార్మాట్లో వారి మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచ కప్ యొక్క గత 2 ఎడిషన్లలో పాకిస్తాన్ మంచి ప్రదర్శన కనబరిచింది. 2021 సెమీఫైనల్స్లో మరియు 2022 రన్నరప్గా నిలిచాయి. తక్కువ స్కోరింగ్ పోరులో వారు 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయారు. బాబర్ ఆజమ్ అండ్ కో ఈసారి బలమైన బౌలింగ్ యూనిట్తో ప్రవేశిస్తారు మరియు 2009 నుండి టైటిల్ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యూఎస్ఏ విషయానికొస్తే వారి లక్ష్యం బలమైన పోరాటం చేయడం మరియు జట్టులో మంచి హిట్టర్లు ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్కు షాక్ ఇచ్చి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి మర్చిపోవద్దు. కొంతమంది ప్రాణాంతక ఫాస్ట్ బౌలర్లతో పాకిస్తాన్ జట్టుపై యూఎస్ఏ జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ 2024ను పాకిస్తాన్ గెలుచుకుంటుందా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.